భారతీయ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మళ్ళీ మన పక్క దేశం పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందండి. మా అన్న అంటాడు, నువ్వు ఇండియాలో తక్కువ పాకిస్తాన్లో ఎక్కువ అంటావు అని. మన బుర్రంతా పాకిస్తాన్లో ఉందని మా అన్న తనకు ఉద్దేశం. అది అంటే నా ఉద్దేశం లేదు, మన శత్రువుని ఒక కంట్రీతో కనిపెడుతూనే ఉండాలండి. మనం ఎంత అనుకున్నా కూడా వాడు మన మిత్ర దేశం జాలరు కారు ఏనాటికైనా. సో అంచేత వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందండి, నిఘా పెట్టవలసిన అవసరం. సరే, ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, అది చేజారిపోతుందని వాళ్ళకి భయం వేసింది. అది ప్రజలందరూ కూడా ఇటుపక్క కాశ్మీర్లో డెవలప్మెంట్ చూస్తున్నారు. చూసి ఇంకా మేము ఇండియాలో కలిసిపోతామని చాలామంది అనుకుంటున్నారు. ఈ పరిస్థితి, ఈ టైంలో వాళ్ళ బుర్రని డిస్ట్రాక్ట్ చేయడానికి పాకిస్తానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక్కడ గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, హమాస్ అంటే వాళ్ళంతా ముస్లిమ్స్, వాళ్ళ మీద ఇజ్రాయెల్ వాడు యోధుడు బాంబు చేస్తాడు. సో వీళ్ళంతా చేస్తున్నారు. దాని మీద ప్రొటెస్ట్లట. అంటే వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్ని రేకెత్తించి డిస్ట్రాక్ట్ చేయడానికి ఇదొక అస్త్రం కింద వాడుకుంటున్నాడు గాజాని. ఆ గాజా మీద అటాక్ జరిగినందుకు అమెరికా వాళ్ళు కూడా సపోర్ట్ చేశాడు కనుక అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా పాకిస్తాన్లో ఉంటే వాటిని తరగబెట్టండి అని బయలుదేరారు. ఏది దొరికింది వాళ్ళకి, అమెరికన్ అన్ని పోయే వాడు కారు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళంతా ముందే సర్దుకున్నారు, బయలుదేరి. ఉన్నదల్లా కేఎఫ్సి అని పనికిరాని మాంసాలు అమ్ముతుంటాడు. అదొక పెద్ద ఇండస్ట్రీ. అంటే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, అది ఒక ఆ టైప్ ఆఫ్ షాప్స్ మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ ఇచ్చారు. ఎందుకు? గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ అటాక్ ఇస్తుంది కనుకన, ఆ ఇజ్రాయెల్కి సపోర్ట్ కింద అమెరికా నిలబడింది కనుకన వాళ్ళ మీద అటాక్ ఇచ్చారు. బేసిక్గా ఇది డిస్ట్రాక్షన్ అండి. ఓన్లీ పిఓజేకేలో అక్కడే అవుతుంది తప్ప మిగతా పాకిస్తాన్లో ఈ గొడవలు లేవు. ఎందుకంటే అక్కడ డిస్ట్రాక్షన్ అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రాక్టెడ్. బలూచిస్తాన్ అయితే వాళ్ళు ఫుల్ ఫైటింగ్ స్పిరిట్లో ఉన్నారు. మరి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అయితే చేజారిపోయింది. దాంట్లో ఏం చేయలేరు. ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ ఆర్మీ అలాగే భయపడతారు. అది పాకిస్తాన్లో కొత్త స్ట్రాటజీలు వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఎంత డిస్ట్రక్టివ్ ప్లానింగ్ అండి. ఏది పనికొచ్చే ప్లానింగ్ చేయడు పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ. దే ఓన్ ద కంట్రీ యాక్చువల్లీ. ప్రతి జోక్ ఏంటంటే, అన్ని దేశాలకి ఇప్పుడు వాళ్ళ ఆర్మీ ఉంటుంది. మన భారతదేశానికి ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే ఏ దేశానికైనా ఒక ఆర్మీ ఉంటుంది. కానీ పాకిస్తాన్ దేశం మాత్రం వాళ్ళ ఆర్మీకి ఆ దేశం ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం వచ్చింది, ఆ దేశం పాకిస్తాన్. సో కొంచెం అంటే ఆర్మీ అల్టిమేట్ అనమాట. వాళ్ళు ఏం తలుచుకుంటే చేస్తారు. వాళ్ళు ముందు తిన్నాక మిగతా ప్రజలకి తిండి వస్తుంది. వాళ్ళు ఎంత ఫండింగ్ వచ్చినా ముందు ఆర్మీ జనరల్స్ IMF $5 billion రిలీజ్ చేసింది అనుకోండి, వెంటనే జనరల్స్ అందరి దగ్గర డబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు వెళ్ళి రియల్ ఎస్టేట్ ఎక్కడ చేసుకుంటారంటే దుబాయ్ ఆర్ UK ప్రాపర్టీ తీసుకుంటారు. సో ప్రజలకు వచ్చేది చాలా తక్కువ. దాంట్లో 50% జర్నలిస్ట్ ఉంటారు, 40% పొలిటీషియన్స్ ఉంటారు, మిగిలిన 10% ప్రజలు వస్తారు. సో పాకిస్తాన్ని మీరు ద్వేషించి యాజ్ అ కంట్రీ ద్వేషించవచ్చు. అంటే ఆ లీడర్షిప్ని, ఆ ఆర్మీ పర్సనల్ని ద్వేషించండి, కానీ ప్రజలు మాత్రం అమాయకులు, వాళ్ళు చాలా బాధల్లోనే ఉన్నారు. సో వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం అది. ఎంతసేపు రిలీజియన్ పరంగానే ఆలోచించారు తప్ప మంచి చెడు, పాపం పుణ్యం అలాంటి వాళ్ళకి పట్టలేదు. దానివల్ల రిపర్కషన్స్ అలాగే ఉంటాయండి. మన ఇది ఆల్ సెడ్ అండ్ డన్, అది ఒకప్పుడు భారతదేశమే కనుక ఇది కర్మభూమి. వాడు ఏదో పని చేస్తే సాయంత్రానికి మనకి రిపర్కషన్స్ వస్తాయి. అంత క్విక్గా ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళు ఇంకా అర్థం కావట్లేదు. అర్థం అయ్యేసరికి ఇట్ మే బి టూ లేట్. జై శ్రీరామ్.